బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉగ్ర కుట్ర కేసులో కీలక అంశాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. దేశవ్యాప్తంగా హెచ్యుటి సానుభూతి పనులు విధ్వంసానికి ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న సల్మాన్ ను అరెస్ట్ చేసి భోపాల్ కి తరలించారు. ఇక భోపాల్ కి చెందిన యాసిర్ అనే వ్యక్తి హైదరాబాద్ కి ఆరుగురిని పంపించినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే నిందితుల కాంటాక్ట్, సోషల్ మీడియా డేటాపై ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆరా తీస్తున్నారు. టెర్రర్ లింక్స్ పై ఎన్ఐఏ దర్యాప్తు చేయనున్నట్లు సమాచారం. మెడికోలను ట్రాప్ చేసేందుకు సలీం మెడికల్ కాలేజ్ లో జాయిన్ అయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక 5 ఏళ్లుగా డెక్కన్ కాలేజ్ లో హెచ్ఓడిగా పనిచేస్తున్న సలీం ఆన్లైన్ లో సూసైడ్ బాంబర్స్, గ్రైనేడ్ దాడులు, కెమికల్స్ దాడులపై ట్రైనింగ్ ఇస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బయాన్ పేరుతో మీటింగ్స్ నిర్వహించినట్లు పోలీసుల విచారణలో ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది. ఇక మీటింగ్స్ కి ఎవరెవరు వెళ్లారనే డీటెయిల్స్ తీసుకుంటున్నారు. డెక్కన్ కాలేజ్ హెచ్ఏడిగా ఉన్న సలీం ఇంట్లో మీటింగ్స్ ఎక్కువగా జరిగేవని పోలీసులు గుర్తించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉగ్ర కుట్ర కేసులో కీలక అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తవ్వే కొద్ది సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. దేశవ్యాప్తంగా హెచ్యుటి సానుభూతి పనులు విధ్వంసానికి ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న సల్మాన్ ను అరెస్ట్ చేసి భోపాల్ కి తరలించారు. భోపాల్ కి చెందిన యాసిర్ అనే వ్యక్తి హైదరాబాద్ కి ఆరుగురిని పంపినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే నిందితుల కాంటాక్ట్, సోషల్ మీడియా డేటాపై ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆరా తీస్తున్నారు. టెర్రర్ లింక్స్ పై ఎన్ఐఏ దర్యాప్తు చేయనున్నట్లు సమాచారం. ఇక మెడికల్ ట్రాప్ చేసేందుకే సలీం మెడికల్ కాలేజ్ లో జాయిన్ అయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లుగా డెక్కన్ కాలేజ్ లో హెచ్ఓడిగా పనిచేస్తున్న సలీం ఆన్లైన్ లో సూసైడ్ బాంబర్స్, గ్రానైట్ దాడులు, కెమికల్స్ దాడులపై ట్రైనింగ్ ఇస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక బయాన్ పేరుతో మీటింగ్స్ నిర్వహించినట్లు పోలీసుల విచారణలో ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది. మీటింగ్స్ కి ఎవరెవరు వెళ్లారనే డీటెయిల్స్ తీసుకుంటున్నారు. డెక్కన్ కాలేజ్ హెచ్ఏడిగా ఉన్న సలీం ఇంట్లో మీటింగ్స్ ఎక్కువగా జరిగేవని పోలీసులు గుర్తించారు.